మొత్తానికి తెలంగాణ గొర్రెల స్కామ్ కు సంబంధించి అధికారులు దూకుడు పెంచారు. విచారణ కూడా కొనసాగిస్తుంటే ఒక్కో విషయం బయటకు వస్తోంది. సో లోన్ ఇవ్వకపోయినా కూడా గొర్రెల పంపిణీ ఎలా చేపట్టారు, దళారుల పాత్ర, అన్ని అంశాలకు సంబంధించి కూడా అధికారులు కూపీలాగుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం మరిన్ని అరెస్టులు ఉంటాయని చెప్పేసి అధికారులు చెప్పారు. గొర్రెల స్కామ్ కేసులో కీలకమైన అధికారుల అరెస్టు జరిగింది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ ఓఎస్డీ కళ్యాణ్ తో పాటు అటు పశుసంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ రామచందర్ నాయక్ కూడా అరెస్ట్ అయ్యారు. ఇప్పటికీ ఈ గొర్రెల స్కామ్ కేసుకు సంబంధించి 10 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇదే అంశాన్ని అంటే రామచందర్ అక్రమాలపైన గతంలోనే హెచ్ఎంటీవీ ఈ కుంభకోణానికి సంబంధించి వివరాలు అందించిన సందర్భంలోనే వెలుగులోకి తీసుకొచ్చింది. 2021-23 మధ్య కాలంలోనే రామచందర్ ఈ అక్రమాలకు పాల్పడినట్టుగా కూడా అప్పట్లోనే తెర మీద తీసుకొచ్చింది హెచ్ఎంటీవీ. ప్రభుత్వానికి కూడా కనీసం ఇన్ఫార్మ్ చేయకుండానే గైడ్ లైన్స్ అన్ని కూడా మార్చివేశారు అంటూ కూడా రామచంద్ర పైన ఆరోపణలు వచ్చాయి. యూనిట్ ధరను కూడా విపరీతంగా పెంచేశారు. 25,000 నుంచి 75,000 రూపాయల వరకు పెంచి మరి డెసిషన్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దాదాపు 80,000 మంది లబ్ధిదారుల నుంచి అదనపు డీడీలు కూడా రామచందర్ వసూలు చేశారు అన్న అంశం కూడా వెలుగులోకి వచ్చింది. దీంతో గొర్రెల స్కామ్ కేసులో అధికారులు అయితే 10 మందిని ఇప్పటిదాకా అరెస్ట్ చేశారు. వారందరి నుంచి కూడా మరింత సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం కూడా ఇటు పోలీసులు చేస్తున్నారు. కీలకమైన పశుసంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ రామచంద్ర అయితే అరెస్ట్ అయ్యారు. దీంతో పాటుగా మంత్రి తలసాని ఓఎస్డీ కళ్యాణ్ తో పాటుగా ఈయన అరెస్ట్ కూడా జరిగింది. అయితే అక్రమాలపైన వరుస కథనాలను ప్రసారం చేసింది హెచ్ఎంటీవీ. అప్పట్లో 2021 గత ప్రభుత్వ హయాంలోనే 21 నుంచి 23 వరకు కూడా డైరెక్టర్ గా పనిచేశారు. ఆ సమయంలోనే రామచంద్ర ఈ గొర్రెల స్కామ్ అంశంలో గైడ్ లైన్స్ ఏవైతే మార్పు చేశారో వాటన్నింటికి సంబంధించి కూడా హెచ్ఎంటీవీ వరుస కథనాలను ప్రసారం చేసింది. ఒక్కసారిగా యూనిట్ కాస్ట్ ను 1,75,000 రూపాయలకు ఎలాంటి ప్రభుత్వ అనుమతి తీసుకోకుండా రామచందర్ గైడ్ లైన్స్ అన్ని కూడా చేంజ్ చేశారని కూడా అప్పట్లో వార్తలు ప్రసారం చేయడం జరిగింది. దీనికి సంబంధించి గొర్రెల స్కామ్ అంశంలో అధికారులు అయితే కాస్త దూకుడు పెంచారని చెప్పాలి. పశుసంవర్ధక శాఖ నుంచి జరిగిన ఈ అక్రమాలకు సంబంధించి కూడా ఇప్పుడు మరింత దూకుడుగా అధికారులు వెళ్లే అవకాశం కూడా కనిపిస్తోంది. అప్డేట్ మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, చెప్పండి, గొర్రెల స్కామ్ కేసులో ఇప్పటికీ 10 మందిని అరెస్ట్ చేశారు. సో తాజాగా జరిగిన అరెస్టులు ఏంటి, తదుపరి ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి? గొర్రెల స్కీమ్కి సంబంధించి స్కామ్ గా ఎలా మార్చారో వీటన్నిటికి సంబంధించి కుంభకోణాలపై ఏసీబీ దర్యాప్తు వేగం పెంచిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటి వరకు 10 మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన నేపథ్యం అయితే ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఇవాళ తాజాగా కీలక అరెస్టులు జరిగాయని చెప్పుకోవచ్చు. అయితే గొర్రెల స్కీమ్కు సంబంధించి కూడా స్కామ్ గా మార్చిన హయాంలో ఏదైతే రామచంద్ర సంబంధించి అతను డైరెక్టర్ గా ఉన్నాడు. డైరెక్టర్ గా ఉన్న హయాంలోనే దాదాపు 4 లక్షల ఎన్సీడీసీ లోన్ తీసుకొని కూడా 4 లక్షల యూనిట్ పర్మిట్ కాస్ట్ ఇచ్చింది. కానీ ఇతను మాత్రం 80,000 డీడీలు అదనంగా రైతుల దగ్గర నుంచి వసూలు చేశాడు. కానీ ఇదే కాకుండా ఇతనికి సంబంధించి అయితే ఇతని అక్రమాలు ఉన్నాయంటూ కూడా ఏసీబీ గుర్తించిన నేపథ్యంలో గొర్రెల స్కామ్ కు సంబంధించి కూడా ఇతనికి సంబంధించి గత వారం రోజుల నుంచి కూడా విచారించుకుంటూ వస్తుంది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల సమయాన ఏదైతే అతనికి ఆఫీస్ ఏదైతే ఉందో గొర్రెల పెంపకం సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన అతని కార్యాలయానికి 2:30 గంటల సమయాన ఏసీబీ అధికారులు వెళ్లారు. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న క్రమంలో కొంత అక్కడ ఉన్న సిబ్బంది ఏసీబీ అధికారులపై కొంత దురుసు ప్రవర్తన చేయడంతో ఏసీబీ అధికారులు వాళ్ళని పక్కకు నెట్టి మరి కూడా ఇతన్ని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు మాజీ మంత్రి ఓఎస్డీ అయినటువంటి కళ్యాణ్ కూడా అదుపులోకి తీసుకున్నారు. కొద్దిసేపటి కిందమే వాళ్ళని నాంపల్లి ఏసీబీ కోర్టుకు తరలించారు. ఏసీబీ కోర్టులో 14 రోజుల పాటు రిమాండ్ కూడా వాళ్ళకు విధించారు. కొద్దిసేపటి క్రితమే చెంచల్ కూడా జైలు కూడా తరలించారు. అయితే ఈ స్కీమ్ కు సంబంధించి చూసుకుంటే 1,20,000 యూనిట్ కాస్ట్ ఉంటే 1,75,000 వరకు ఏకదాటిగా ఎలాంటి పర్మిషన్స్ లేవు, ప్రభుత్వ నిబంధనలు పట్టించుకోలేదు, ప్రభుత్వ మార్గదర్శకాలు పట్టించుకోకుండా ప్రభుత్వ పర్మిషన్ లేకుండా ఏకంగా అతనే సంతకాలు చేసి యూనిట్ కాస్ట్ పెంచడంతో పాటు దళారులకు లబ్ధి చేకూరేలా చేశాడన్న కోణంలో కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. లోతుగా విచారణ చేస్తే రామచందర్ సంబంధించిన అక్రమాల పుట్ట మొత్తం బయటపడింది. ఇప్పటికే హెచ్ఎంటీవీ లోలోన కంపెనీ
భాగవతాలతో పాటు ఏదైతే యూనిట్ కాస్ట్ పెంచిన సమయంలో డైరెక్టర్ గా ఎవరెవరు ఉన్నారు, ఎలా ఈ అప్రూవల్ చేశారు, ఎలా ప్రాసెస్ అనేది జరిగింది అనేది పూర్తిగా బయట పెట్టిన నేపథ్యం అవుతుంది. అయితే రామచంద్ర గురించి గతంలో HMTVలో కూడా కథనాలు వేసిన నేపథ్యంలో రామచంద్ర సంబంధించిన అనుచరులు కూడా మన ఛానల్ ఆఫీస్కి రావడం, మనతో సంప్రదింపులు జరపడం, ఈ రామచంద్ర పై కథనాలు ఆపాలంటూ కూడా చాలా సార్లు కూడా బెదిరింపులకు పాల్పడ్డ ఘటనలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రస్తుతం ఏసీబీ అధికారులు ఒకవైపు అరెస్ట్ చేశారు, అతనికి రిమాండ్ కూడా తరలించారు. ఈ కేసులో కొత్త ట్విస్ట్ ఏంటంటే OSD కళ్యాణ్ కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే మొత్తం 10 మంది నిందితులు చేరారు. ఈ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతుందంటూ ఇప్పటికే ఏసీబీ అధికారులు చెప్తున్నారు. అయితే ఈ గొర్రెల స్కామ్ కు సంబంధించి ఒకసారి చూసుకుంటే 2017 నుంచి స్కీమ్ స్టార్ట్ అయింది. స్కీమ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా సజావుగానే కొనసాగింది. రామచందర్ ఏదైతే డైరెక్టర్ పోస్ట్ లోకి వచ్చాడో 2019-2020 హయాంలోనే ఈ స్కీమ్ కాస్ట్ యూనిట్ కాస్ట్ పెంచడంతో పాటు యూనిట్ కాస్ట్ లబ్ధిదారుల దగ్గర నుంచి కొంత డబ్బులు తీసుకోవడంతో పాటు మరోవైపు ఏదైతే యూనిట్ కాస్ట్ ఉందో యూనిట్ కాస్ట్ లో దళారులకు ప్రమేయం చేయడం, దళారులను ఏదైతే వాళ్ళని ఇన్వాల్వ్ చేసి పూర్తి స్థాయిలో కమిషన్ తీసుకోవడానికి భారీ స్థాయిలో ఆరోపణలు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి 100 కోట్లకు పైగా కూడా అక్రమాలకు పాల్పడాలంటూ కూడా HMTVలో వరుస కథనాలు కూడా రామచంద్ర పై వరుస కథనాలు నడిపించిన నేపథ్యం అయితే ఉంది. ప్రస్తుతానికైతే రామచంద్రన్ అయితే రిమాండ్ అయితే తరలించారు. ఇంకా దర్యాప్తు కొనసాగుతున్నట్టు కూడా ఏసీబీ అధికారులు అయితే చెప్తున్నారు. అయితే 50,000 ఏకదాటిగా పెంచడానికి రీజన్స్ ఏంటి, అసలు మీ వెనుక ఎవరుండి నడిపించారు అన్న కోణంలో కూడా ఏసీబీ అధికారులు గత వారం నుంచి కూడా రామచంద్ర తో పాటు OSD కళ్యాణ్ కూడా విచారించినట్లుగా తెలుస్తుంది. అమరైతే ఎప్పుడైతే తెలంగాణ గొర్రెల స్కామ్ వెలుగులోకి వచ్చిందో అప్పుడే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీద కూడా ఆరోపణలు వచ్చాయి. కానీ ఇప్పుడు ప్రభుత్వానికి తెలియకుండా, ప్రభుత్వ అనుమతి లేకుండానే గైడ్ లైన్స్ ఇచ్చారని మాజీ డైరెక్టర్ను అరెస్ట్ చేశారు. సో ఇందులో ఏమైనా మాజీ మంత్రి వరకు కొంత ఊరట లభించినట్టుగా భావించవచ్చా, లేకపోతే ఎలా ఉండబోతోంది తదుపరి పరిణామాలు? ఈ కేసుకు సంబంధించి అయితే ఇప్పటివరకు అయితే మాజీ మంత్రి తలసానికి సంబంధించిన OSD ఎవరైతే ఉన్నారో కళ్యాణ్ కూడా అదుపులోకి తీసుకున్నారు. కళ్యాణ్ పాత్ర ఎంత మేరకు ఉంది, అసలు బ్రోకర్లను ఎవరు ముందందలో ఉంచి లోలోన కంపెనీకి యూనిట్ కాస్ట్ అంటే యూనిట్స్ రైతులకు కొనుగోలు చేయాలనేది ఎవరు ఏడీలకు కావచ్చు, జేడీలకు కావచ్చు, ఎవరు ముందుండి చెప్పారన్న కోణంలో కూడా విచారణ అయితే జరిపారు. దీనికి సంబంధించి కూడా గత ప్రభుత్వ పెద్దలు ఉన్నట్లుగా ప్రాథమిక నిర్ధారణకు అయితే ఏసీబీ అధికారులు వచ్చారు. ఇంకా విచారణ కొనసాగుతుంది. రాజకీయ నాయకులు కావచ్చు, ఇంకా ఏదైతే వెటర్నరీ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు కూడా ఇంకా అరెస్టులు ఉంటాయంటూ కూడా ఏసీబీ అధికారులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా మాజీ మంత్రి తలసానిపై కీలకంగా ఆరోపణలు వచ్చాయి. గొర్రెల స్కామ్ సంబంధించి చాలాసార్లు కూడా ఆరోపణలు వచ్చినా తలసాని ఎప్పుడు కూడా మాట దాటివేస్తూ కొట్టివేస్తూ వచ్చాడే తప్ప ఈ గొర్రెల స్కామ్ కు సంబంధించి అతను మంత్రిగా అంటే వెటర్నరీ శాఖకు సంబంధించిన మంత్రిగా ఉన్నాడు. ఇంత స్కీమ్ ను స్కామ్ గా మార్చారన్న ఇంత జరుగుతున్నా కూడా అతను మంత్రిగా ఉన్నా వీటిపై పట్టించుకోపోవడం పట్ల కూడా చాలా ఆరోపణలు అయితే వచ్చాయి. తలసాని పాత్ర పైన కూడా ప్రస్తుతం ఏసీబీ అధికారులు అయితే విచారణ చేపడుతున్నారు. గొర్రెలకు సంబంధించి యూనిట్ కాస్ట్ ప్రతిపాదికనే అంటే ఎందుకంటే యూనిట్ కాస్ట్ ఎందుకు పెంపుదల చేయాల్సి వచ్చింది ఏంటి అన్న కోణంలోనే ప్రస్తుతం ఏసీబీ అధికారులు అయితే వీళ్ళిద్దరిని విచారించారు. మొత్తం మీద లోలోన కంపెనీకి సంబంధించిన ప్రతినిధులకు మొయినుద్దీన్ కి ఇక్రముద్దీన్ కి ఎందుకు కట్టబెట్టారు, ఏదైతే జేడీలు కావచ్చు ఏడీలు కావచ్చు వాళ్లకు మొయినుద్దీన్ నుంచే గొర్రెలు కొనుగోలు చేయాలి రైతులకని ఎవరు సందేశాలను జారీ చేశారన్న కోణంలో కూడా ప్రస్తుతానికి అయితే దర్యాప్తు అయితే కొనసాగుతుంది. అయితే మొదట ఈ గొర్రెల స్కామ్ కు సంబంధించి ఏదైతే 2 కోట్ల పైచీలకు డబ్బులు ఏవైతే ఉంటాయో ఏపీకి సంబంధించిన రైతుల దగ్గర గొర్రెలు తీసుకొచ్చారో, గొర్రెలు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి లబ్ధి చేకూరడంతో ఏసీబీకి సంబంధించిన ఏసీబీకి వచ్చింది గొర్రెల స్కామ్ కేసు. ఆ తర్వాత ఈ గొర్రెల స్కామ్ కేసు మొత్తం కూడా స్కామ్ గా మారిందంటూ కూడా ఏసీబీ యొక్క నిర్ధారణకైతే వచ్చింది. ఇంకా మరికొన్ని అరెస్టులు ఉంటాయంటూ కూడా ఏసీబీ అధికారులు అయితే చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ అమరీందర్.